టీవీల్లో దేన్నైతే హ్యూమర్గా చూపిస్తున్నారో అది లేకిగా ఉంటుంది. ఇట్స్ లో లెవెల్. సినిమాల్లో డైలాగులు దే ఆర్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. ఇప్పుడు గుంటూరు కారం సినిమా ఉందండి. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు, సూపర్ స్టార్ అనే మహేష్ బాబు, ఆయన ఆ అమ్మాయిని గుడ్డేంటి ఇట్లా ఉందో, చిన్నగా ఉందో, నువ్వు పెట్టావా కోడి పెట్టిందా అని ఏదో అంటాడు హీరోయిన్ని. ఆ తర్వాత సినిమాలో ఏమైందో నాకు తెలియదు. నేను, నా మిత్రుడు రాజేష్ కొనాడ గారు ఇద్దరం ఆ డైలాగ్ వచ్చాక సినిమా ఆఫ్ చేసేసాం. ఇంట్లో చూస్తూ ఉన్నామని. ఆ డైలాగ్ రాసిన వాడిని గురూజీ అంటారంట కదండి. ఆ ఆ త్రివిక్రమ్ అనేవాడు ఈ డర్టీ డైలాగ్ రాస్తే, ఈ మహేష్ బాబు అనేవాడు, వీళ్ళందరూ డర్టీ ఫెలోసే. అది మాట్లాడటం అంటే ఆడవారి పట్ల ఏమాత్రం గౌరవం లేని వాళ్ళు. ఇది భస్మాసుర హస్తం అండి. మీరు ఇట్లాంటి చిల్లర చెత్త డైలాగులు సమాజం మీదకి వదిలి 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 30% నిరక్షరాస్యులున్న సమాజంలో వాళ్ళకి ఇన్పుట్స్ అన్నీ కూడా ఈ ఆడియో విజువల్ మీడియం ద్వారానే వచ్చాయి. అందుకే మీరు చూడండి, చాలామంది మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అనాలి అనుకున్న విషయాలని సినిమా డైలాగులతో ఫిల్ చేస్తారు. వాళ్ళ ఇన్పుట్ అదే, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ గ్రోయింగ్ అప్ కానీ. అదే ఎంత స్ప్రెడ్ అయిందంటే మహేష్ బాబు తన కూతుర్ని దగ్గరికి తీసుకుని ఒక ఫోటో తీసుకుని అది రిలీజ్, ఏం తప్పులేదు. ఇట్స్ ఎ వెరీ డీసెంట్ నైస్ ఫాదర్ డాటర్ పిక్చర్. ముచ్చటగా ఉంది ఆ బొమ్మ. ఆయన సినిమాలో ఏదో వేషాలు వేసి ఉండొచ్చు. దిస్ ఇస్ ఎ నైస్ ఫాదర్ డాటర్ పిక్చర్. ఆ పిక్చర్ కింద ఎంత దుర్మార్గమైన డైలాగ్. చూసాను. నువ్వు నేర్పించిన విద్యనే కదా నీరజాక్షి, నువ్వు నేర్పించిన విద్యనే నీరజాక్షి అని ఎందుకు అంటున్నానంటే, మీరు స్టార్ట్ చేశారు ఇట్లాంటి ట్రెండ్ని. సినిమాలో హీరోలు ఏం చేస్తారండి? సినిమాలో హీరోలు ఆడపిల్లల్ని ఏడిపిస్తారండి. నువ్వు నాకొద్దు అన్న ఆడపిల్లని మాటుగాసి రాళ్ళేసి కొట్టి, లేకపోతే డాష్ ఇచ్చి కింద పడేసి తర్వాత ఒక డాన్స్ వేసుకుంటాం. హీరో హీరోలు చేసే పనులు ఇవి. ఆ ఇండస్ట్రీలో ఏముంటుంది? ఆ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అక్యుజేషన్స్ ఉంటాయి. సో సి మనం చాలా దరిద్రమైన కల్చరల్ స్పేస్లో బతుకుతున్నాం అండి. కాబట్టే సాయి ధరమ్ తేజ్ గారు ఇది రేస్ చేసే వరకు నడిచింది. ఈ ఆదిగాడు, ఆ డల్లాస్ నాగేశ్వరరావు గాడు, ఈ హనుమంతు, ఈ వెధవలందరూ కూడా చిన్న బిడ్డల్ని సెక్షువలైజ్ చేసి మాట్లాడటం. ఇది అవుట్ ఆఫ్ ద బ్లూ వచ్చిందని నేను అనుకోవట్లేదు. నేను సైకియాట్రిస్ట్ని కాదు, సైకాలజిస్ట్ని కాదు. సో ఐ ఓన్లీ స్పీక్ యాజ్ సమ్వన్ అవుట్రేజ్డ్ బై దిస్. ఇది ఐసోలేటెడ్ ఓన్లీ టు దేర్ బిహేవియర్ ఆన్ స్క్రీన్ అని నేను అనుకోవట్లేదు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వీళ్ళు ఏ ఇంటర్నెట్ సైట్లకి వెళ్తున్నారు, వీళ్ళు ఎవరెవరితో ఏం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, ఎటువంటి బొమ్మలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయటం మంచిది. ఎవరికి మంచిది? మనందరికీ మంచిది, సమాజానికి మంచిది, ఈ బిడ్డల సేఫ్టీ కోసం. అయితే ఇక్కడ బాబు గారు ఎవరైతే ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చారో, ఎక్స్పోజ్ చేసి ప్రపంచం ముందుంచి కంప్లైంట్ దాకా వెళ్ళి ఇవన్నీ చేసినటువంటి సాయిధరం తేజ్ ఒక మాట అన్నారు. మన పిల్లల ఫోటోలు లేకుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చిన్న పిల్లల ఫోటోలు పెట్టే ముందు ఆలోచించుకోండి, ప్రైవసీ సెట్టింగ్స్ చూసుకోండి, మిస్యూజ్ అవుతున్నాయి అన్నట్టుగా పోలీసులు కూడా అదే సజెషన్స్ ఇస్తున్నారు. అది మాత్రమే సరిపోతుందా? మన జాగ్రత్తల్లో మనం ఉన్నాము, వాళ్ళు ఎవరు మిస్యూజ్ చేసుకోదలుచుకోలేదు, మా పిల్లల ఫోటోలు వీడియోలు పెట్టుకోదలుచుకోలేదు, ఇది మాత్రమే సరిపోతుంది అంటారా? అంటే ఇట్స్ బోత్ కాషన్ అండ్ ఆల్సో ఎ సేఫ్టీ. ఇట్స్ ఎ ప్రికాషన్. వాళ్ళు ఏంటంటే అంటున్నది, సమాజంలో ఇంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం
ఆ రోడ్డు మీద వెళ్ళొద్దు, అక్కడ జులాయిగా తిరిగే వాళ్ళు ఉంటారు అని చెప్తారు కదండి. ఉమ్, పిల్లలకి జాగ్రత్తలు చెప్తాం. అట్లాగే మనం కూడా జాగ్రత్తలు చెప్పటం తప్పు కాదు. పోలీసులు ఇట్లాంటి వార్నింగ్ ఇవ్వటం, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, అనవసరంగా డేంజర్ ఎక్స్పోజ్ కావద్దు అని. బట్ ఇన్ ప్యారలల్ ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు కంట్రోల్ ఎవరు అవుతున్నారు? మంచి వాళ్ళు ఉమ్, అవుతున్నారు. అవును. చెడ్డవాళ్ళు ఎక్కడున్నారో చూసి ప్రోయాక్టివ్గా వాళ్ళని యూ మస్ట్ స్మోక్ దెమ్ అవుట్ అండి. ఇది కష్టం కాదండి. యాక్చువల్లీ ఏం ఉమ్, చేస్తారంటే చాలా దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో మొదలై ఆస్ట్రేలియా దాకా వచ్చింది ఇన్వెస్టిగేషన్. చిన్న పిల్లల్ని గ్రూమింగ్ అంటారు. ఉమ్, ముఖ్యంగా ఇది ఆడపిల్లలకి చేస్తారు, బట్ మగపిల్లల్ని కూడా గ్రూమ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఫ్రెండ్షిప్ సీకింగ్ ఫ్రెండ్స్ గ్రూపుల్లో కలవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వటం, తర్వాత ఉమ్, వాళ్ళని ఎక్కడికన్నా రమ్మనటం. ఉమ్, వచ్చినాక వాళ్ళతో ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొని, వీళ్ళందరూ అండర్ ఏజ్, బిలో ది ఏజ్ ఆఫ్ కన్సెంట్, వాళ్ళని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసి కాంప్రమైజింగ్ పొజిషన్స్ అని వాళ్ళు ఉమ్, నమ్మేటట్టుగా చేసి, ఇవి బయట పెడతాము నువ్వు నాకు లొంగిపోకపోతే అని ఉమ్, వాళ్ళని వశపరుచుకుంటారండి. ఇట్లాంటివి బయటకి రావు కదా మామూలుగా. అవును. అందుకని ఇటువంటి పీడోఫైల్ రింగ్స్ లోకి పోలీసులే డికాయ్గా వెళ్తారు. పోలీస్ దే జాయిన్ సచ్ గ్రూప్స్, దే ఎంగేజ్ ఇన్ కాన్వర్సేషన్. ఉమ్, ఆడపిల్లల్లాగా వీళ్ళే అక్కడ పోస్టులు పెడతారు. అప్పుడు సంబడి విల్ ట్రై టు రిక్రూట్ దెమ్ ఫర్ దిస్ ఇల్లీగల్ డేంజరస్ యాక్టివిటీ. అప్పుడు వీళ్ళు అక్కడికి వెళ్ళి పట్టుకోవటం. ఇది అమెరికాలో కొన్ని వేల మంది పియర్ టు పియర్ నెట్వర్క్ అండి. అంటే మీరు ఉమ్, పబ్లిక్గా తెలియకుండా వన్ టు వన్ షేర్ చేసుకుంటారు. ఉమ్, ఒక వాట్సాప్ నుంచి ఇంకో వాట్సాప్కి వెళ్తుంది. అండ్ మోర్ సోఫిస్టికేటెడ్ సీక్రెటివ్ వేస్ ఆఫ్ షేరింగ్. ఉమ్, వీటన్నిటిని బయట పెడితే పదుల వేలల్లో దొరికారండి కేవలం అమెరికాలో. వీళ్ళెవరు? ఈ చేస్తున్న వాళ్ళ వయసు ఏంటి అంటే వీళ్ళందరికీ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు. అంటే బిడ్డలకి తండ్రిగా కానీ తాతలుగా గ్రాండ్ కానీ పేరెంట్స్. ఉండాల్సి. ఎగ్జాక్ట్లీ. ఇది ఇట్స్ ఎ సీక్రెట్ వరల్డ్. దాన్ని ఛేదించాలి. పోలీసులు ఇది చేయాలి, వేరే వాళ్ళు చేయటం కష్టం. అమెరికాలో స్టార్ట్ అయిన ఈ ఇన్వెస్టిగేషన్ ఆస్ట్రేలియా దాకా వచ్చిందండి. ఆస్ట్రేలియాలో కూడా చాలా మందిని పట్టుకున్నారు. నాకు తెలుసు సిడ్నీలో జరిగింది, రైడ్స్ జరిగినాయి. అండ్ బిగ్ రింగ్ ఆఫ్ పీడోఫైల్స్. అంటే పీడోఫైల్స్ అని అంటున్నాం కదా, వీళ్ళందరూ ఫిజికల్గా ఎవరినో అట్రాక్ట్ చేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఫొటోస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, చిన్న చిన్న పిల్లల్ని దారుణంగా హింసిస్తూ ఉన్నప్పుడు ఆ వీడియోస్ తీసుకుని అవి షేర్ చేసుకుని దాని నుంచి ఒక వికృత ఆనందం పొందటం, ఇట్లా చేసేవాళ్ళు. మెల్బర్న్లో నేనుంటున్న ఊళ్ళో రెండు టాప్ స్కూల్స్, హై స్కూల్స్, బిఫోర్ లాస్ట్ ఇయర్, జస్ట్ మంత్ ఆర్ టూ ఎగో, ఆ స్కూల్లో మగపిల్లలు, అంటే వీళ్ళందరూ పిల్లలండి, 16, 15, అంతర్జాతీయంగా 18 ఏళ్ళు వచ్చే వరకు మనం పిల్లలు అంటాం. వీళ్ళందరూ హై స్కూల్ పిల్లలు కాబట్టి 15, 16, 17 ఏళ్ల వయసు వాళ్ళు. మగపిల్లలు తమ క్లాస్మేట్స్లో సెక్షువల్ రేటింగ్, ఆడపిల్లలు వాళ్ళ డిజైరబిలిటీ ఏంటి అని రాసుకుని వాళ్ళకి స్కోర్ ఇచ్చి అది సర్క్యులేట్ చేసుకుంటుంటే అది బయటకు వచ్చింది. బయటికి రాగానే ఆ పిల్లలందరినీ సస్పెండ్ చేసి ఎంక్వైరీ వేశారు. అట్లాగే సైకాలజిస్టులను దింపారు. నెక్స్ట్ టు బి ఫాలోడ్ బై సైకియాట్రిస్ట్. ఎందుకంటే ఇది మానసిక రోగం. కనిపించిన ప్రతి వ్యక్తితో నీకు ఫిజికల్ రిలేషన్ కావాలని నువ్వు అనుకోవటం, అట్రాక్ట్ అవ్వటం అన్నది ఒక ఫిజియలాజికల్ రెస్పాన్స్. కానీ
ముక్కు మొహం ఎరగని వ్యక్తి వీడియో కింద నువ్వు కామెంట్లో ఉమ్, ఐ వాంట్ టు స్పెండ్ నైట్ విత్ యూ అని నేను ఇంకా సివిలైజ్డ్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి అవును, చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ. తెలుగులో ఎట్లా రాస్తారో తెలియని వాళ్ళు ఆ కామెంట్స్ చూడొచ్చు, ఎలా రాస్తారు. అక్కడ ఇది టార్గెట్ ఈజ్ విమెన్. వారి శరీరం, వారి ఆకృతి, వాళ్ళని సెక్షువల్గా ఫ్యాంటసైజ్ చేసుకుంటూ మాట్లాడటం.